E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. చెమలు తీసుకోవడం తగ్గించడం మరియు యోగా సాధన చేయడం మెరుగైన ఫిట్నెస్ కోసం నిజమైన సూత్రం. ప్రధాని సరికొత్త చరిత్ర యోగా డేపై సీఎం చంద్రబాబు. విశాఖను ఐటీ హబ్ గా మలిచే దిశగా లోకేష్ 5 లక్షల ఉద్యోగాల హామీ. చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం, కుటిలత్వం. సజ్జన్ పెరుగుతున్న ఉపకాయాన్ని ప్రపంచ సవాలుగా అభివర్ణిస్తూ దానికి వ్యతిరేకంగా సమిష్టి చర్య తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. తన 10% తక్కువ నూనె చొరవను గుర్తు చేసుకుంటూ మెరుగైన ఫిట్నెస్ మరియు శ్రేయస్సు కోసం సరళమైన కానీ శక్తివంతమైన సాధనాలుగా బుద్ధిపూర్వక ఆహారం మరియు యోగాను స్వీకరించమని ఆయన ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. पूरी दुनिया के लिए एक बड़ा चैलेंज है. मैंने मन की बात कार्यक्रम में भी इस पर विस्तार से चर्चा की थी. इसके लिए अपने खान पान में 10% ऑयल कम करने का चैलेंज भी शुरू किया था. मैं एक बार फिर देशवासियों से, दुनिया भर के लोगों को इस चैलेंज से जुड़ने का आह्वान करता हूं. अपने खाने में कैसे हम कम से कम 10% ऑयल कंजम्पशन कम करें, इसके लिए जागरूकता फैलानी है. ऑयल की खपत कम करना, अनहेल्दी डाइट से बचना और योग करना, ये बेहतर फिटनेस की जड़ी बूटी है. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగా డే విజయవంతమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర సూపర్ హిట్ అని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు. 3,03,000 మందికి పైగా అనుకున్న సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారని, ఒకేసారి 2 గిన్నిస్ రికార్డులు సృష్టించడం ఇదే ప్రథమమని అన్నారు. ప్రజా చైతన్యంతోనే ఈ విజయం సాధించామన్నారు. ప్రకృతి కూడా కరుణించిందని చెప్పారు. 11th International Day, Yoga Day, to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity. యోగా విశిష్టతను ఋగ్వేదం చెప్తే మోదీ విశ్వవ్యాప్తంగా యోగాను ప్రోత్సహిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే భారతావనికి దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్న పవన్ యోగాను అందించిన ఆదియోగి పతంజలికి నమస్కారాలు తెలియజేశారు. యోగా సాధకులు ఒత్తిడిని జయించి విజయం సాధిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా. ఏపీలోని విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంపై మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రుల కోరికలను నెరవేర్చుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
యోగాంధ్ర విజయవంతంగా నిర్వహించడంలో మాకు గురుతర బాధ్యత నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2 వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినట్లు చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అట్రాక్షన్ గా నిలిచిందన్నారు. ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా, తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి, మీరు ఎప్పుడు జూన్ 21 నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు, ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి, ఎప్పుడు లేని విధంగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా 5 లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు. పొద్దున్న లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని, పొద్దున్న లేపుతున్నాడు నీకు ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని. కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చా. అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది. ఇది మీరు మరవదు. ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాలతో మీరు నడవండి. ఒక విజన్తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా, మనందరం కలలు కానాలి. మన కుటుంబం కానీ, మన గ్రామం కానీ, మన మండలం కానీ, నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశాన్ని మార్చాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన కేటీఆర్, డిలిమిటేషన్ వల్ల తెలంగాణకు జరిగే నష్టాల గురించి ప్రస్తావించిన కేటీఆర్, ఫ్యామిలీ ప్లానింగ్ పటిష్టంగా అనుసరించిన తర్వాత జనాభా సంఖ్య ఆధారంగా డిలిమినేషన్ చేయడం సరికాదని పేర్కొన్న కేటీఆర్. Is about these 3 Ds, discuss, debate, and dissent, right? So we are raising our voice and we are saying, you don't have. There was a time, Maya, if you remember, in late 70s and 80s, where population was considered a bane. Population was considered something of a menace which needs to be curbed and controlled, and therefore governments have brought in these measures called family planning, etc., etc. The South actually effectively implemented family planning, and therefore population has actually come down in the South, whereas in the northern part of India and also several other pockets, population continued to grow. So today, if you were to go by the latest population numbers for delimitation and redrawing the boundaries of parliament seats, it would be a travesty of justice. Effectively, what it would mean is you would be punishing those states that have done well in the larger interest of the country, and you would be rewarding those who actually haven't followed or adhered to the government of India's dictum. So therefore, we came out with a radical proposal saying, Telangana is a state which is about 2.5% of India in terms of population, but we contribute to 5% of India's GDP. So if you were to draw boundaries, redraw boundaries, then why don't you actually use GDP as a measure? Of course, that did not go very well, with the party in power in Delhi now, but I'm not going to make a huge fuss about it, because I'm sure we'll get more opportunities in India to debate, to basically discuss with them. And I think Oxford India Forum probably is not the place where I would see, this being resolved ASAP. So yes, it is an issue, but I do believe there are several things that need to be addressed before we get to that point. Yeah. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. శంషాబాద్ రిపోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన వరంగల్ సుబేదార్ పోలీసులు. తప్పేంటి, నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ కారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది కారీ.
అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఇందులో రాస్తాడు. ఇదేం పద్ధతి అసలు? ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా, రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తలేదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 hectares మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయిందని, ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ శనివారం మధ్యాహ్నం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. మనం గర్వంగా చెప్పుకోగలిగిన మన కల్చర్లో పార్ట్ అయిన యోగా ఇది ఈరోజు అంతర్జాతీయంగా జరుపుతున్నారు. అది ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చి పెద్ద ఎత్తున జరిగింది. ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది. ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు. ఈరోజు అక్కడి నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన అక్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. చెవులు తీసుకోవడం తగ్గించడం మరియు యోగా సాధన చేయడం బ్యారికేడ్ ఫిట్నెస్ కోసం నిజమైన సూత్రం. ప్రధాని సరికొత్త చరిత్ర యోగా డేపై సీఎం చంద్రబాబు. విశాఖను ఐటీ హబ్గా మలిచే దిశగా లోకేష్ 5 లక్షల ఉద్యోగాల హామీ. చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం, కుటిలత్వం. సజ్జలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.